హలో హాయ్ అండి. ఆషాఢం నెల అయితే వచ్చేసింది కదా. అవునండి, ఆషాఢం నెల అంటే ఆడవాళ్ళందరికీ కూడా ఈ గోరింటాకు కంపల్సరీగా గుర్తొస్తుందండి. నాకైతే మెయిన్గా గుర్తొస్తుంది. మరి మీకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ గోరింటాకులు ఏమి వేసుకుంటే బాగా చెయ్యెర్రగా పండుతుంది, అండ్ వీటి వల్ల యూజెస్ ఏంటి, ఈ గోరింటాకు వల్ల యూజ్ ఏంటి, అసలు ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. చూసేయండి. దానికి ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండోయ్. ఫస్ట్గా అసలు గోరింటాకుని ఏమంటారో తెలుసా? గౌరీ ఇంటి ఆక అంటారు. అసలు మా బామ్మగారు చెప్పిన స్టోరీ అయితే వినేద్దాం. గౌరీదేవి అమ్మవారు పార్వతీదేవి హిమవత పర్వత పుత్రికగా ఉన్నప్పుడు, మొట్టమొదటిసారిగా పెద్ద మనిషి అయినప్పుడు, ఆ నెత్తురు నేల మీద పడినప్పుడు, అది చక్కటైన ఒక చెట్టులా మొలిచి ఆ చిగుర్లు కూడా ఎర్రగా కనిపిస్తుందట. అప్పటికి గౌరీదేవి చాలా చిన్నపిల్లంట. ఆ గౌరీదేవి ఆ చెట్టు ఆకులను పట్టుకుని లాగిందంట. అప్పుడు చెయ్యి చాలా ఎర్రగా పండి చాలా మంచి సువాసన వచ్చిందంట. అప్పుడు ఆ చెట్టు హిమవంతుడిని ఇలా అడిగిందంట, ఇక్కడ పుట్టిన చాలా చెట్టులు చాలా ఔషధాలు ధాతువులుగా మారినాయి, మరి నేనెందుకు ఇలా ఉండిపోయాను, నాకు కూడా ఏదన్నా వరం ఇవ్వి అన్నదట. అండ్ ఈయన అమ్మవారు కూడా చాలా ఇష్టపడుతున్నారు కదా అని ఈ చెట్టుని అయితే ఆ ప్లేస్లో ఉంచారట. మరి ఈ పీరియడ్ అనేది కూడా ఒక దోషమే కదా, అందుకనే ఈ చెట్టుకు ఉన్న ముళ్ళులు ఆ దోషాలతో సరిపెట్టారట అని మా అమ్మమ్మ చెప్పేది. ఇందులో ఏది తప్పు ఏది రైటో నాకు తెలియదు, కానీ విన్నాం. మరి ఈ గోరింటాకు మన చేతికి ఇంకా ఎర్రగా పండాలంటే ఏం చేయాలో తెలుసా? పుల్లటి మజ్జిగ, 2 వక్కలు, ఒక 4 లవంగాలు, చింతపండు వేసుకోవాలి. అండ్ కొంచెం అంతా అయిన తర్వాత నిమ్మకాయని కూడా పిండుకోవాలి. గోరింటాకు వల్ల యూజెస్ని కూడా తెలుసుకుందాం. గోర్లు పుచ్చుపట్టి మంట పెడుతున్నప్పుడల్లా తరచుగా ఈ గోరింటాకుని మనం వేళ్ళకి అప్లై చేసుకుంటే చక్కగా ఈ గోర్లు మంచిగా అయ్యి నొప్పి కూడా తగ్గుతుంది. చాలామందికి అరికాలలో మంటగా కూడా ఉంటుంది. అప్పుడు ఈ గోరింటాకుని చక్కగా ఈ కాలికి అప్లై చేసుకుంటే కొంచెం మందంగా ఈ అరికాలు మంట కూడా తగ్గుతుంది. ఒంట్లో బాగా వేడి చేసినప్పుడు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒళ్ళు చాలా చల్లబడుతుంది. ఇలా చాలా యూజెస్ అయితే ఉన్నాయి. మరి ఆషాఢంలోనే మెయిన్గా ఈ గోరింటాకు అనేది ఎందుకు పెట్టుకోవాలి? ఈ ఆషాఢంలో ఎక్కువ వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ఋతువుల్లో వచ్చే మార్పుల వల్ల అనేక రకాల క్రిములు, కీటకాలు కూడా పెరుగుతాయి. ఆడవాళ్ళు ఎక్కువ ఇంటి పనుల్లో, వంట పనుల్లో, పొలం పనుల్లో ఇలాగని చాలా వాటిల్లో పడి చేతుల్ని, కాళ్ళని శుభ్రపరచుకోరు. వాటి వల్ల ఈ క్రిమి కీటకాలు ఎక్కువగా ఉండి అలర్జీస్ని, కొన్ని ఇన్ఫెక్షన్ని కలిగిస్తుంది. అందుకని ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఈ గోరింటాకులో ఉన్న రసాయన చర్య మన యొక్క ఈ స్కిన్లోకి వెళ్తుంది, ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది. అందుకనే ఈ ఆషాఢంలో గోరింటాకును పెట్టుకోవాలి. నాకు తెలిసిన ఈ కొన్ని విషయాలైతే నేను మీతో షేర్ చేసుకున్నా. ఇందులో ఏమన్నా పొరపాటు ఉంటే ఐఎమ్ సారీ. అండ్ నేను ఈ ఆషాఢంలోనే ఎక్కువ గోరింటాకు పెట్టుకుంటాను అనేది కాదండి, నేను ఎప్పుడు పడితే అప్పుడు గోరింటాకు పెట్టుకుంటాను. ఈ గోరింటాకు అనేది ఒక లక్ష్మి కదండి, దానివల్ల నాకు చాలా ఇష్టం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే